ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో మన జాతిపిత మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, మన రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈరోజు అక్రమంగా సీట్ నోటీస్ ఫోకస్ చేసినందుకు, ఈరోజు విచారణ పిలిచినందుకు మన పైలశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనాజ్పురం గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎట్లుందంటే డైలీ సీరియల్ లెక్క ఉంది. మొన్న కేటీఆర్ కు, మరి హరీష్ రావుకు, మళ్ళీ అదే సంతోష్ రావుకు, మళ్ళీ ఈరోజు కేసీఆర్ మీద ఎలక్షన్లో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయడానికే తప్ప మళ్ళా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏం లేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళు ఎన్ని బదనాలు చేసినా కేసీఆర్ అనే ప్రభుత్వం, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక బీఆర్ఎస్ ని వ్యతిరేకించి తప్ప చేసింది ఏమి లేదు. రానున్న కాలంలో వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకి తగిన శాస్తి చేస్తామని తెలియజేస్తున్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు పంపించడం జరిగింది. సిట్ నోటీసులు ఎందుకు పంపిస్తారు? మన తప్పు చేశారా? ఫస్ట్ ఒకసారేమో హరీష్ రావుకి పంపిస్తారు, ఒకసారేమో కేటీఆర్కి పంపిస్తారు, ఒకసారేమో కేసీఆర్కి పంపిస్తారు. ఇది సీరియల్ మాదిరిగా పంపిస్తున్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి సిట్ నోటీసులు పంపించి ఇట్లాంటి దొంగ కేసులు పెడతారు. మన మీద ఎన్ని దొంగ కేసులు పెట్టినా మేము బీఆర్ఎస్ వాళ్ళము తగ్గేదో ఉండదని మేము నిరసన చేశాము. జై తెలంగాణ.